ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీలలో విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు కూడా ఒకటి. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలకంగా మారడం, సీఎం చంద్రబాబు నాయుడు, ఇద్దరు కేంద్ర మంత్రులు, టీడీపీ ఎంపీలు ఒత్తిళ్ల కారణంగా ఎట్టకేలకు రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్ల తర్వాత విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కాబోతుంది. దీనికోసం విశాఖలో 111 కోట్ల వ్యయంతో విశాఖలో రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మించేందుకు ఇటీవల ప్రధాని మోదీ శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఇల్లు ఆలకగానే పండగ కాదన్నట్లు రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించినప్పటికీ విశాఖ రైల్వే జోన్కు అడుగడుగునా అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు వాటిని నిశితంగా గమనిస్తూ ఎప్పటికప్పుడు నష్టం జరగకుండా కాపాడుకోవాల్సి వస్తుంది. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినా దానిలో వాల్తేరు డివిజన్ ఏర్పాటు చేయలేదని గమనించిన సీఎం చంద్రబాబు నాయుడు బృందం మళ్లీ దానికోసం కేంద్రంపై ఒత్తిడి చేయడంతో విశాఖ రైల్వే డివిజన్ ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ అంగీకరించింది. అటు నౌపాడ, పలాస, పర్లకిమిడి నుండి బొబ్బిలి, సాలూరు, విజయనగరం, దువ్వాడ, జగ్గేపాలెం సెక్షన్ కలిపి మొత్తం 410 కిలోమీటర్లను విశాఖ డివిజన్ పరిధిలో చేర్చింది. కానీ సీఎం చంద్రబాబు నాయుడు బృందం ఎంత ఒత్తిడి చేసినా విశాఖ రైల్వే జోన్కి ఏటా 10,000 కోట్లు ఆదాయం తెచ్చిపెట్టగల బచేలి, కిరండల్, కేకే లైన్ రాయగడ డివిజన్కు కేటాయించేసింది.